చెప్పాలంటే ఇవి దేవతలు కూడా ఉన్నారు. యక్ష గంధర్వ కిన్నెర కింపురుష లాంటి దేవతలు కూడా అక్కడ ఉన్నట్లుగా జైనిస్ చేసినటువంటి శిల్పకాలు. ఇవి కొంచెం ముందుకు పోగానే ఉత్తర ఈశాన్యం కుబేర స్థానం నాకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అనమాట. ఒక రెక్టాంగిల్ షేప్లో ఒక హోల్ ఉంటుంది గోడకు. దాన్ని సీక్రెట్ లాకర్ అంటారు. ఎందువల్లంటే ఆ కాలంలో బ్యాంక్ సౌకర్యాలు లేనందున అక్కడ స్వామివారి యొక్క ఆభరణాలు, అమ్మవారి యొక్క ఆభరణాలు, ఇంకా ధనము, ఇంకా విలువైనటువంటి వస్తువులు అందులో దాచి సీక్రెట్ లాకర్గా యూజ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ రైట్కి తిరగగానే ఈ యొక్క 15 హోల్స్, అవి తిథులు అంటారు. మళ్ళీ ఈ ఆపోజిట్ గోడకు 9 హోల్స్ నవగ్రహాలు. వాటి ద్వారానే సూర్యకిరణాలు పోతాయని చెప్పి ఇదివరకు మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత గర్భగుడి ప్రవేశం, అక్కడ ఈ యొక్క త్రిమూర్తులు కలిగినటువంటి శిలా విగ్రహం. ఈ యొక్క దేవాలయం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అధీనంలో ఉందన్నమాట. ఇంకా 15 ఏళ్లుగా గ్రామ కమిటీ కింద ఇక్కడ పూజా కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఒక 4 ఏళ్లుగానే ఎండోమెంట్ అయ్యి ఎండోమెంట్ యొక్క మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు అన్నమాట. ఇక్కడ నా పేరు జనార్దన్, నేను ఇక్కడే పనిచేస్తూ ఉంటాను. 10-15 ఏళ్ళు పనిచేస్తూ ఉన్నాను. ఇంతకుముందు దాని గురించి మనం వివరించుకున్నాం అనమాట. ఓం నమః శివాయ. చూశారు కదా గుడిమల్లం రహస్యం గురించి. ఆలయం లోపల ప్రతి